హాయ్ అండి, స్వాగతం. ఈరోజు మనం పెరుగు వడ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎంతో రుచికరమైనటువంటి పెరుగు వడను మనం చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇంట్లో ఉన్నటువంటి పోపు గింజలను వేసి చిన్న మంట మీద చిన్న సెగ ఉంచి వాటిని వేగనివ్వాలి. వేగుతున్నప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకొని అందులో వేసేసేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినాక లైట్ మంట మీద వాటిని మనం అట్లా కలబెట్టేసేసి ఉంచాలి. అది కాలుతూ ఉన్నప్పుడు మనం ఇంకో ఇట్లా ఉంచేసి సిమ్ మీద పెట్టేసి మనం దీనికి కావాల్సినటువంటి పెరుగు కావాలి. ఇలా వేగుతూ ఉంటాయి. అంతలోకి ఇంకో కరివేపాకు తీసుకొని కరివేపాకు కూడా వేసేసేయండి. కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ సరిపోతుందండి. కరివేపాకు తీసుకొని వేసేయండి. ఇందులోనే పసుపు కూడా కొద్దిగా వేసి కలపెట్టండి. తర్వాత దానికి సరిపడా కారం కూడా వేసేసేయండి. కారం కూడా వేసిన తర్వాత లైట్గా ఒకసారి అట్లా కలబెట్టేసి తర్వాత మనం పెరుగు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. దీనికి కలపాలి కదా పెరుగు తీసుకోండి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ ఎంత సరిపడితే అంత రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని మజ్జిగ కవం తీసుకోండి. మజ్జిగ కవంతో చిలికి మీడియంగా, అంటే మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉండేది. చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ కలుపుకోండి. వాటర్ తీసుకొని కలిపేసి పెరుగుని విధంగా చిలుపుకున్న తర్వాత స్టవ్ ఉన్నటువంటి మీ సిమ్లో పెట్టుకున్నాం కదా ఇందాక, అందులో ఈ పెరుగు రసాన్ని పోసేయండి. పోసి ఒకసారి కలబెట్టండి. కలబెట్టిన తర్వాత ఇంకేదన్నా వాటర్ పడితే కొద్దిగా యాడ్ చేసుకోండి. మరిగా చక్కగా ఉంటే బాగుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టినటువంటి వడలను, రెడీగా ఉన్నటువంటి వడలను తీసుకొని వేడి వడలను ఇందులో డిప్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా అలా వేసి ఉంటూ పూర్తిగా ఎంతవరకు అది పూర్తిగా మునిగేంత వరకు మనం అలా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత అవి పూర్తిగా ఈ పులుసును అవి పీల్చుకుంటాయి. అందుకోసం మనం ఓవర్ నైట్ ఉంచితే చాలా బాగుంటాయి. అలా కాకుండా అప్పటికప్పుడు తినాలంటే ఒక 3 hours అన్న బిఫోర్ ఉంచితే బెస్ట్గా ఉంటాయి, బాగుంటాయి. అంతేనండి. ఒక 3 hours అలా ఉంచింది రెడీ అయిపోయాయండి మన